నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, జగన్ అహంకారం వల్ల శాఖలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆవేదన. వాడివేడిగా కడప జడ్పీ సర్వసభ్య సమావేశం, డుమ్మా కొట్టిన 4 టీడీపీ ఎమ్మెల్యేలు. పద్నాలుగో రోజు ఉత్సాహంగా నారా లోకేష్ ప్రజా దర్బార్, ఓపికగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సమస్యలపై ఆరా. సొంత నియోజకవర్గం రాయబరేలీలో పర్యటించిన రాహుల్, చురువా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో వేర్వేరు అంశాలపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. విద్యుత్ సంస్థలకు 1,29,000 కోట్ల బకాయిలు ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు. అహంకారం ఉన్న వ్యక్తి అధికారంలో ఉంటే ఏమవుతుందనేది ఈ లెక్కలను చూస్తే అర్థమవుతుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని శాఖలు అధ్వానంగా ఉన్నాయని, సంక్షేమం, అభివృద్ది 2 సమపాలలో ఉండాలని, శ్వేతపత్రం అంటే తమకు సంబంధం లేదని అనుకోవద్దని, వాస్తవ పరిస్థితి ప్రజలకు చెప్పడం తన బాధ్యతని సీఎం పేర్కొన్నారు. ప్రజలందరి ఆలోచనలు తీసుకుని ముందుకు వెళ్తామని వ్యాఖ్యానించారు. అసమర్థ నిర్ణయాల కారణంగా ప్రజలపై భారం పడిందని, సోలార్ విద్యుత్ వాడుకోకుండా 9,000 కోట్లు చెల్లించారని వెల్లడించారు. అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. పవర్, విద్యుత్ శక్తి. కరెంటు లేనిదే ఈరోజు ఎవరి జీవితాలు కూడా, ప్రతి ఒక్కరి జీవితాలు, ప్రతి ఒక్క రంగం పవర్ తో ముడిపడి ఉంది, విద్యుత్ శక్తితో ముడిపడి ఉంది. దీన్ని ఎంత సమర్థవంతంగా మనం అమలు చేసుకోగలిగితే అంత మెరుగైన జీవన ప్రమాణాలు, అన్ని విధాల లాభం జరిగే పరిస్థితి వస్తుంది. ఇది మీరు ఇక్కడ చూస్తే 95/2004 నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 1.0 తీసుకొచ్చాం. ఈ దేశంలో ఎవ్వరూ చేయలేనప్పుడు ఒక్క ఒరిస్సానే పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చి ఫెయిల్ అయి వదిలిపెట్టారు. అప్పుడు నేను పవర్ సెక్టర్ రిఫార్మ్స్కి వెళ్ళాను. 2014 నుంచి 2019 మళ్ళీ నేను వచ్చే కొందికి నాకు 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత, వారసత్వం. అప్పుడే 2.0. ఈసారి సోలార్, విండ్, ఇన్నోవేటివ్ పవర్ కోసం ముందుకు పోయాం. 19-24 ఫినామినల్ ఇంక్రీజ్ ఇన్ పవర్ టారిఫ్. నేను ఎన్నికల ముందు చెప్పాను, కరెంటు ఛార్జీలు పెంచకుండా వినూత్నమైన ఆలోచనలతో ఏ విధంగా చేయాలనో చేసి చూపిస్తానని చెప్పాను. వీళ్ళు వస్తానే విపరీతంగా పెంచేశారు. ఏదైతే 19-24లో అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. 1,29,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతాయి. ఇంకొక పక్కన 19-24 ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ వల్ల ఒక చేతగాని వ్యక్తి, అహంకారంతో విర్రవీగే వ్యక్తి వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేస్తాడో ఇందులో మీరు చూస్తారు. ఒక అసమర్థుడు, ఒక అహంకారి, 2 కలిస్తే రాజకీయాలకు తగని వ్యక్తి అనేది కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వ్యక్తి వల్ల సమాజం ఏ విధంగా అతలాకుతలం అవుతుంది, అందరికి ఏ విధంగా ఇబ్బందులు వస్తాయనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. మీరు ఈ ఫ్యాక్ట్ చూస్తే రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నాం, రాగద్వేషాలకు అతీతంగా ఆలోచించండి. మీకుండే సిద్ధాంతాలు లేకుంటే కులమో మతం కాకుండా ఇంపార్షియల్గా మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఎంత నష్టపోయాము. ఫస్ట్లో 95/2004 ఇప్పుడుండే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అన్ని ఆ రోజు అమలు చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్. ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ టు ఇంట్రడ్యూస్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 98లో అమలు చేశాం. అదే మరి ఇండిపెండెంట్ రెగ్యులేటరీ కమిషన్ అపాయింట్ చేశాం, ఏపీఈఆర్సీ. దేశంలోనే మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్. ఆ తర్వాత టెలికాంలో, సివిల్ ఏవియేషన్లో ఇంకా చాలా డిపార్ట్మెంట్లు వచ్చాయి. దేశంలోనే రిఫార్మ్లో మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ పవర్ సెక్టర్లో వచ్చింది. అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఈ రిఫార్మ్ ఫలితమే జనరేషన్ కంపెనీలు, ట్రాన్స్మిషన్ కంపెనీ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఒకప్పుడు 5 ఉండేటివి, ఇప్పుడు 3 ఉన్నాయి. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 5 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉండేటివి. హైదరాబాద్, వరంగల్, తెలంగాణకి వెళ్ళిన తర్వాత ఉత్తరాంధ్ర, ఇక్కడ వచ్చే కొద్దిగా విజయవాడ, ఇక్కడ వచ్చే తిరుపతి. ఒకప్పుడు అనంతపురం ఉండేటివి. ఇన్ని 3 ఉన్నాయి ఇప్పుడు. టారిఫ్ బర్డన్ ఆన్ కన్జ్యూమర్స్. గవర్నమెంట్లో కూడా ఉండేవాళ్ళు అమరు పని చేస్తున్నారు. వారసత్వంగా వచ్చాయి మాకు ఇవన్నీ. తొలి రోజు వస్తే కమ్మోడు కూడా పనిచేయాల, రూములు పనిచేయాల, ఏసీలు పనిచేసే పరిస్థితి లేదు.
ఇక్కడ ఎవడో పట్టించుకున్న నాదుడు కనపడలేదు. వీళ్ళకందరికీ ఇంకా పాత వాసన అట్నే ఉంది. 32,166 కోట్లు పడింది. అప్పులన్నీ అన్ని యూటిలిటీస్ కలిపి 49,596 కోట్లు. ఇవి కాకుండా ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ వల్ల ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించాలనో ప్రారంభించకుండా పోవడం, అన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేయడం, ఇష్టానుసారంగా చేసిన దానివల్ల 47,741 కోట్లు పెరిగింది. మొత్తం మీరు చూస్తే 1,29,503 కోట్ల రూపాయలు టోటల్ లాసెస్ ఈ రోజుకి 5 ఏళ్లలో జరిగి ఈ రోజు మనకు ఇంత లాస్ ఉండే పరిస్థితి వచ్చింది. కడప జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం వాడివేడిగా కొనసాగింది. అధికార ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాల మధ్య ఈ సమావేశం కొనసాగింది. మంగళవారం జడ్పీ ఇన్ఛార్జ్ చైర్మన్ శారద అధ్యక్షతన కొనసాగింది. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక మొదటి సర్వసభ్య సమావేశానికి 4 టీడీపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సమావేశంలో వైసీపీ ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో వైసీపీ టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య పలు అంశాలపై వాడివేడి చర్చ కొనసాగింది. ఇసుక పాలసీ విధి విధానాలపై వైసీపీ సభ్యులు సమావేశంలో చర్చకు తీసుకువచ్చారు. టీడీపీ సభ్యులు తాము బటన్ నొక్కే ప్రభుత్వం కాదని, తమది రైతు ప్రభుత్వమని చెప్పుకొచ్చిన తరుణంలో పలువురు సభ్యుల మధ్య కొద్దిసేపు వాదోపవాదాలు కొనసాగాయి. ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజు మా కోరం లేకపోయినా ప్రతిపక్ష జెడ్పీటీసీలున్నా సభ్యులున్నా కూడా ఇప్పుడు పొద్దున్నుంచి మీరు మీటింగ్ చూశారు. ఇలాంటి మీటింగ్ గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా జరిగిందా అని నేను ప్రశ్నిస్తున్నా. ఎక్కడ మాకు అధికారం ఉందని అహం కానీ అహంకారం కానీ మాలో లేదు. మేము రాబోయే తరుణాల్లో కూడా ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ ప్రజాపక్షపాతులం. మేము ముందు ప్రభుత్వాల్లాగా దాడులు రౌడీజాలు ఎక్కడా చేయం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రజలకు మేము బానిసలం, కట్టు బానిసలుగా ప్రజల కోసం పని చేస్తామే తప్పక ఏ విధమైన దుశ్చర్యలకు పాల్పడమని ఇక్కడ సమావేశంలో తెలియజేసుకుంటున్నాం. ఉచిత ఇసుకన్నాం. ఈరోజు చాలా మంది సభ్యులు మమ్మల్ని అడుగుతున్నారు, ఉచిత ఇసుక అంటే మీరు ఫ్రీగా ఇవ్వాలి కదా, ఇవన్నీ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని ఎవరు భరిస్తారు అంటున్నారు. మేము ఇప్పుడు ఇస్తూ ఉండేది కూడా ఏంది, నిన్న పాలసీ 30 రోజుల్లోనే ఈ పాలసీ ఫ్రేమ్ చేయడం జరిగింది. అది పూర్తిగా సిద్ధం కాలేదు కాబట్టి రాబోయే కాలంలో కూడా ప్రజలకు ఏది మంచి జరిగితే ఆ పథకాన్ని ప్రజల దృష్టికి అలాగే ప్రజల వద్దకు తీసుకొని పోయేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. మేము పక్క రాష్ట్రాలకు కానీ పక్కల ఉండే ప్రాంతాలకు కూడా ఒక లారీ కాదు, ఒక చెంచాడు ఇసుక కూడా తరలించేదానికి ప్రభుత్వం ఒప్పుకోదు. స్మగ్లర్లను అలాగే ఏమంటారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని అయితే ఏ విధంగా ప్రోత్సహించేదానికి మేము సిద్ధంగా లేమని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాం. అలాగే ఒకటే చెప్తున్నాం, ప్రజలు ముఖ్యం మాకు. రైతులు సుమారు ఈ రాష్ట్రంలో 70% జీవనోపాధి అంతా రైతుల మీదే ఉంది కాబట్టి రాబోయే కాలంలో రైతులందరికీ సువర్ణయుగం. గత ప్రభుత్వాలు డ్రిప్ ఇరిగేషన్ అయితేనేం, రైతులకు సంబంధించిన ఎరువుల విషయంలో అయితేనేం వెనుకంజ వేసింది. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు రైతులే మా అజెండా. రైతులకు సంబంధించిన ప్రాజెక్టులు ఏదైతే కంప్లీట్ చేయాలో అతి త్వరలోనే మేము పూర్తి చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్క గ్రామానికి ఒక 4-5 బిల్డింగులు పెట్టి ఆ బిల్డింగులను బాగా సుందరంగా ఏర్పాటు చేయడం జరిగింది తప్పక ఏ విధమైన నిధులు రిలీజ్ చేయలేదు. ఆ పరిస్థితి ఎట్లుండేదంటే వంటగాళ్ళు ఎక్కువ, వంట సామాన్ తక్కువ. 10 మంది ఉద్యోగస్తులు ఉంటారు విలేజ్ సెక్రటేరియట్లో. అక్కడ చూస్తే ఏ విధమైన డబ్బు ఉండదు. ప్రజలకు పోయి ఏదైనా మంచి చేయాలన్నా రోడ్లు వేయాలన్నా కూడా ఎక్కడ నిధులు లేని కొరత ఆ రోజు ఉండేది. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు ఇచ్చే రోజుకి మైనస్లో ఉన్న బడ్జెట్ అందరూ ముక్కుపై వేలు వేసుకునే విధంగా మొన్న 1వ తేదీన 4,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నారా లోకేష్ ప్రారంభించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభిస్తుంది. 14వ రోజు ప్రజా దర్బార్కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని బారికేడ్లతో నిలువరించి అనేక ఇబ్బందులకు గురిచేశారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి విజ్ఞప్తులు స్వీకరించడంతో పాటు ఆయా సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. 3 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న దివ్యాంగ ఉద్యోగులకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కల్పించాలని విజయవాడకు చెందిన ఏపీజీఏఎస్డబ్ల్యూఎస్ దివ్యాంగ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఆర్ఎంపీ పీఎంపీలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పరీక్ష నిర్వహించాలని, అర్హత పత్రాలు మంజూరు చేయాలని, ఆర్ఎంపీ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నారా లోకేష్ వారికి భరోసా ఇచ్చారు.
తిరుమల శ్రీవారిని పద్మశ్రీ అవార్డు గ్రహీత నేపథ్య గాయని అనురాధ పౌడ్వాల్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. గత 5 సంవత్సరాల్లో నిర్మాణ రంగం, భవన కార్మికులు దృష్టిలో ఉంచుకుని ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టి ప్రజలోకి తీసుకువెళ్లడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని నర్సాపురం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుత్తూరి రామరాజు అన్నారు. నర్సాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సీఎంగా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కలిసి ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకువెళ్లే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ ఠాగూర్, అధికారి అనంత రామారావు, జక్కం శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఇసుక పాలసీ, ఉచిత ఇసుక విధానం చాలా అభినందనీయం. ఇది పేద ప్రజలందరికీ కూడా చాలా సంతోషకరమైన శుభవార్త. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో మాట ఇచ్చారు, నేను ఇసుక విధానం తెస్తాను, పేద ప్రజలకి ఇసుకని ఉచితంగా అందిస్తానని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇసుకని కృత్రిమమైన కొరత సృష్టించి ప్రజలకు అందుబాటులో లేక నిర్మాణ రంగం కుదేలైపోయింది. ఇది చాలా అన్యాయం అని చెప్పని ఆ రోజున వీళ్ళు పడ్డ కష్టాలన్నీ చూసి ప్రజలకే శ్రేయస్కరం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ఇది ఈ విధానం వల్ల నిర్మాణ రంగం మళ్ళీ అభివృద్ధిలోకి వెళ్తుంది. నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులందరికీ కూడా చాలా ఉపాధి కలుగుతుంది దీనివల్ల. అలాగే ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే పేదవాడికి కూడా ఇసుక ఈ విధానం వల్ల ఇసుక తక్కువ రేటుకు దొరుకుతుంది. పేద ప్రజలకు అందరికీ కూడా ఈ విధానం వల్ల న్యాయం జరగాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నందుకు అభినందిస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ చాలా తీసుకున్నారు. గతంలో 2014 నుంచి 19 వరకు మన ఆంధ్రప్రదేశ్ నిర్మాణ రంగం మన భారతదేశ సగటులోనే నెంబర్ 1 స్థానంగా ఉంది. ఈ రోజు మళ్ళీ ఆ స్థానానికి మనం వెళ్ళడానికి నాందిగా చంద్రబాబు నాయుడు గారు ఇసుక పాలసీ తీసుకున్నారు. ఒక ఇసుక పాలసీయే కాదు, చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆలోచన విధానంలో చాలా విషయాలు ఉన్నాయి. సిమెంట్ రేటు తగ్గించడం గానీ, ఐరన్, సిమెంట్ ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయి నిర్మాణ రంగం కుదేలైపోయింది. దానికి మళ్లీ ఒక ఊపు, ఉత్సాహం తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి తెలుగుదేశం పార్టీ కాదు మరి ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. వ్యవసాయం తర్వాత అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత కలిగినటువంటి రంగం. ఈ రంగాన్ని మరి కాపాడటానికి సాహసమైనటువంటి నిర్ణయాలు తీసుకుని చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఇసుక పాలసీని అమలు చేయడానికి వేళ నిన్నటి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లి ఏదైతే ఖర్చులు ఉన్నాయో ఆ ఖర్చులు కాకుండా కిరాయితోటి, ఎందుకంటే మనకి ఈ రోజున ఒక యూనిట్ మన నరసాపురం ర్యాంప్ నుంచి ఒక యూనిట్ టౌన్ లో ఎక్కడికన్నా వెళ్లాలంటే ఈవేళ 5,000 రూపాయలు ట్రాక్టర్కి అవుతుంది, ఒక ట్రాక్టర్కి. అటువంటిది 2,000 లోపులోనే ఈ రోజున మనకి ఇసుక వచ్చే విధంగా, అది కూడా ఫ్రీగా బాగా దొరికేటట్టు. ఎందుకంటే మనకు ఒక ఇసుక ఒక ట్రక్ గానీ లేకపోతే ఒక లారీ గానీ బుక్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. అలా కాకుండా చాలా క్లియర్ గా ఆదేశాలు ఇవ్వటం, అది కూడా అమల్లోకి రావటం. ఈవేళ మేము వస్తూ ఉంటాం, దారిలో కూడా చూస్తూ ఉన్నాం ఇసుక దింపుకునే పరిస్థితులు చూస్తుంటే. ఎందుకంటే ఈ రోజున ఎలాగుందంటే భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒళ్ళు కూడా రోడ్డును పడే పరిస్థితి వచ్చేసింది. ఎవరికీ కూడా పని లేదు. దానివల్ల వ్యాపారాలు కూడా దెబ్బతిన్న పరిస్థితి వచ్చింది. అటువంటిది ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా, ఎందుకంటే ఏదైతే ఇసుక పాలసీ ఉందో ఇసుక పాలసీ వల్ల ఇంచుమించు 25-30 రంగాలు దీని మీద బతికే అవకాశం ఉంది. అటువంటి విధంగా ఈవేళ ఇసుక పాలసీ తీసుకురావడం మా తెలుగుదేశం పార్టీ తరఫునే కాకుండా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బిల్టన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.